హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం ఇన్స్టెంట్గా సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకోగలిగే మామిడికాయతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో 1 కప్పు కొబ్బరిని తీసుకున్నాను. 1 చెక్క కొబ్బరి సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారం కూడా తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుంటున్నానండి. 1 స్పూన్ జీలకర్ర, దాంతోపాటే రుచికి సరిపడా ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు వేసుకుని ఈ కొబ్బరిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక ప్లేట్లో 1 కప్పు తురుముకున్న మామిడికాయ తీసుకున్నానండి. ఇది పచ్చిది, బాగా పుల్లగా ఉంది కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుందండి, కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కారం ఏమైనా తగ్గినట్లయితే ఒకసారి చూసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందామండి. ఈ మిశ్రమానికి దానికోసం నేను ఒక ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. అందులోనే 1 ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఆయిల్ కాస్త ఎక్కువే తీసుకున్నాను. అందులోనే 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకుందాం. 1 స్పూన్ సాయిపప్పు, అలాగే 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కాస్త ఎర్రగా వేగాక 2 దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని చక్కగా కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. దీనికి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇవన్నీ బాగా వేగాక ఇందులోనే కరివేపాకును కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఇందులోనే 1 పావు స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి, అప్పుడే దాని ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న పోపు అనేది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇందాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసుకుందాం. దీనిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. అందుకే నేను ఇందాక ఆయిల్ కూడా ఎక్కువ వేసుకున్నాను. అప్పుడే పచ్చికారం వాసన అనేది రాకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇది ఏ టిఫిన్లోకైనా, అదేవిధంగా వేడివేడి అన్నంలోకి కూడా చక్కగా ఉంటుంది. ఇడ్లీల్లోకి, దోశల్లోకి ఎంతో కమ్మగా ఉంటుందండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.